హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇవాళ మాట్లాడబోయే ఒక ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఒక మెడికల్ ప్రాక్టీస్లో మనకి చాలామంది పేషెంట్స్ ఏం అడుగుతారంటే, సరే ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఈ మెడిసిన్స్ ఇస్తున్నారు, ఈ సర్జరీ చేయాలంటున్నారు, దీనికి ట్రీట్మెంట్ గ్యారంటీ ఉందా అని అడుగుతారు. సో మనకి ఈ క్వశ్చనే చాలా రాంగ్. ఇది అది ఎందుకో నేను చెప్తాను. సో బేసిక్లీ ఒక ట్రీట్మెంట్ గ్యారంటీ అనేది ఏంటి అంటే మీనింగ్, ఆ ట్రీట్మెంట్ పని చేస్తుందా చేయదా అని ఎట్లా డిసైడ్ అయినాము అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఒక పెయిన్కి ఒక మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ కనబెట్టినప్పటి నుంచి ఫస్ట్ ట్రయల్ ఫేజెస్లలో నడుస్తుంది. అంటే కొంతమంది మీద ఫస్ట్ యానిమల్స్ మీద ట్రై చేస్తారు, నెక్స్ట్ మనుషుల మీద మల్టిపుల్ ఫేజెస్ ఆఫ్ ట్రయల్స్లో చేస్తారు. అంటే ఫస్ట్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ బ్యాడ్ ఉన్నాయా అంటే ఈ పార్టిసిపేట్ చేయాలనుకుంటారు వాలంటీర్స్ కొంతమంది. 3 ఫేజెస్ ట్రయల్స్ తర్వాత మార్కెట్కి రిలీజ్ అవుతుంది. దాని తర్వాత కూడా ట్రయల్స్ నడుస్తూనే ఉంటాయి. సో ఈ ట్రయల్స్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే మనకి ఫస్ట్ ఈ మెడిసిన్ పని చేస్తుందా లేదా, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి. ఎన్నోసార్లు అందరికీ సేమ్ ఉండదు, ఎందుకంటే ప్రతి మనిషి డిఫరెంట్ ఉంటాడు. సపోజ్ మీరు ఒకరి ఫేస్ ఇంకొకరి ఫేస్ చూడండి. ఒక ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే ప్రతి ఒక్కరి ఫేస్ తేడా ఉంటుంది. ఈవెన్ ట్విన్స్ ఇది కూడా కొద్ది వరకు. సో ప్రతి ఒక్కరి బాడీ, ప్రతి ఒక్కరి లోపల DNA, వన్ జెనెటిక్స్, వన్ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ప్రతి ఒక్కరిది డిఫరెంట్ ఉంటుంది. సో ఒకటే ట్రీట్మెంట్ అందరికి పనిచేస్తా అనేది ఉండదు. జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మనిషి 30 ఇయర్స్కి హెయిర్ వైట్ అయిపోవచ్చు, ఇంకొకరికి 60 ఇయర్స్కి కూడా నార్మల్ ఉండొచ్చు. ఒక మనిషి 6'5" ఉండొచ్చు, ఇంకొకరు 4'5" ఉండొచ్చు. ఇవన్నీ కూడా నార్మల్, ఎందుకంటే మనిషికి ఇంత డిఫరెన్స్ నార్మల్ ఉంటుంది. సో ఒక్కరు ఒక ట్రీట్మెంట్కి ఒక లెక్క రెస్పాండ్ అయితే ఇంకొకరు సేమ్ లెక్క రెస్పాండ్ కారు. అందరి బోన్స్ షేప్ వేరే ఉంటుంది. సో ఒకటే సర్జరీ, ఒక టైప్ ఆఫ్ రాడ్ ఉంది అంటే ఒకరి బోన్ కేసు ఒక లెక్క ఫిట్ వస్తుంది, ఇంకొకరి కేసు ఇంకో లెక్క ఫిట్ వస్తుంది. వానికి తక్కినట్టు ఇంజరీ, అంటే మనకు ఒక దెబ్బ దాకా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఒక ఫోర్స్తో తాకుతూ ఒక లెక్క ఉంటుంది, ఇంకో ఫోర్స్తో తాకుతూ ఇంకో లెక్క ఉంటుంది. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది మనిషికి. కాబట్టి ప్రతి ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. ఒక పెయిన్ కిల్లర్ ఒకరికి అబ్సల్యూట్లీ కంప్లీట్ పెయిన్ రిలీఫ్ ఇవ్వగలుగుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. అదే పెయిన్ రిలీవర్ ఇంకొకరికి ఇవ్వకపోవచ్చు. అదే పెయిన్ రిలీవర్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఇంకొకరికి రావచ్చు. సో మనకి ఇంత డిఫరెన్స్ ఉంటే మనం ఎట్లా డిసైడ్ చేస్తాం ట్రీట్మెంట్లో అంటే, ఒక జనరల్ కన్సెన్సస్ ఉంటుంది. అంటే సపోజ్ మనం ఒక 100 పేషెంట్స్కి ఇచ్చినామంటే ఒక 99 పేషెంట్స్కి మంచి జరిగింది అనుకోండి, ఆ ఇంకో 1 పేషెంట్ కూడా జరుగుతుందని అనుకుంటారు. సో ఇవన్నీ అంటే మనకి ఇచ్చే ట్రీట్మెంట్కి ఏదైతే రివార్డ్ ఉందో, ఉన్న రిస్క్ కన్నా ఎక్కువ ఉంది అని మన సర్జన్ కానీ డాక్టర్ కానీ డిసైడ్ చేసినప్పుడు అప్పుడే ట్రీట్మెంట్కి ఓవర్హెడ్ ఇస్తారు. మనకి సపోజ్ ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, దానికి ప్లేట్స్ అండ్ స్క్రూస్ వేస్తే ఒక 100,000 మందికి వేస్తే వాళ్ళ రిజల్ట్స్ ఏ సర్జరీ చేయకుండా కట్టిన వాళ్ళకన్నా బెటర్ ఉంటుంది. ఎవరికో ఒకరికి ఆ ప్లేట్ వల్ల కాంప్లికేషన్ రావచ్చు, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. కానీ జనరల్లీ చేయకుండా ఉండడం కన్నా చేయడం బెటర్ అని డిసైడ్ అయిన తర్వాత అప్పుడే ట్రీట్మెంట్ గోల్డ్ ఇస్తారు. సో ఏ ట్రీట్మెంట్కి కానీ ఏ మెడిసిన్కి కానీ మనకు గ్యారంటీ అనేది ఉండదు. సో ట్రీట్మెంట్ ఎట్లా డిసైడ్ చేస్తారంటే, మనకు ఉన్న నాలెడ్జ్తో, ప్రస్తుతానికి ఉన్న నాలెడ్జ్ రీసెర్చ్తోనే చేయకపోవడం కన్నా ఈ ట్రీట్మెంట్ చేయడం, లేదంటే ఈ ట్రీట్మెంట్ కన్నా వేరే ట్రీట్మెంట్ చేయడం, ఇది బెటర్ అని డిసైడ్ అవుతుంది. మన పోన్ నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ, మన రీసెర్చ్ పెరుగుతున్న కొద్దీ ఈరోజు ట్రీట్మెంట్ కన్నా రేపటి ట్రీట్మెంట్ ఇంకా బెటర్, లేదంటే ట్రీట్మెంట్ చేయకుండా చేసినా బెటర్ అని డిసైడ్ అవుతారు. సో ఇవన్నీ ఎన్నో ఇయర్స్, 100,000 మంది, లక్షల మంది మీద అబ్జర్వ్ చేసిన డాక్టర్స్ చూసుకొని వాళ్ళు రాసిన లిటరేచర్ ప్రకారం మనం ట్రీట్ చేస్తాం. సో అందుకనే గ్యారంటీ ఉంటుందా అంటే, గ్యారంటీ అనేది ఏది ఉండదు. మనకి మీకు వచ్చే ట్రీట్మెంట్ ఇది మీకు బెస్ట్ అని మీ డాక్టర్ డిసైడ్ చేసి రీసెర్చ్ డిసైడ్ చేస్తారు. కరెంట్గా ఉన్న రీసెర్చ్ దాని ప్రకారంగా మీ డాక్టర్ ట్రీట్మెంట్కి మీకు చెప్తారు. అండ్ ఏదైనా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. దాని ప్రకారంగా ఫైనల్ డిసిషన్ మీదే ఉంటుంది ట్రీట్మెంట్ ఏం చేయించాలనేది. థ్యాంక్ యూ.